సషా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కార్యకర్తలకు అండగా ఉంటామని మున్సిపల్ చైర్పర్సన్ పై జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. బడిఈడు పిల్లలను తప్పనిసరిగా బడిలో తల్లిదండ్రులు చేర్పించాలని సూచించిన ఎంఈఓ. ఈ నెల 29వ తేదీ మెగా లోక్ అదాలత్ రాజీయే రాజ్యమార్గమని సద్వినియోగం చేసుకోవాలని కోరిన న్యాయవాదులు. కు డైల్ చేసి ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన సమాచారం, సమస్యల పరిష్కారం, సూచనలు తెలియజేయవచ్చన్న డిపో మేనేజర్. జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న లైన్మెన్లకు టూల్ కిట్ల పంపిణీ. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించిన విద్యుత్ శాఖ ఏఈ. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డయేరియా వ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమం. సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించిన మున్సిపల్ కమిషనర్. 19 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే బాల కార్మిక చట్టాల ప్రకారం కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్. రాష్ట్ర స్థాయి సీనియర్ హాకీ పోటీలకు నంద్యాల జట్టు ఎంపిక, క్రీడాకారులకు టీ-షర్ట్స్ అందజేత. రజక ఎస్సీ జాబితా కోసం సైనికుల్లా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చిన ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు. కార్యకర్తలు, నాయకులు మనోధైర్యంగా ఉండాలని కోరిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. నల్లమల్ల అడవిలో చిరుతపులి దాడి, మాజీ ఉప సర్పంచ్ షేక్ మెహరూన్ బి మృతి. నంద్యాల జిల్లా ఆర్లగడ్డ పట్టణంలోని పాటూరు వీధిలో దంపతులపై హత్యాయత్నం, భార్య శ్రీదేవి మృతి. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సమావేశం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసాపై జరిగిన దౌర్జన్యకర సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో వారు సమావేశం నిర్వహించారు. ఇటీవల స్థానిక 29వ వార్డు సచివాలయంలో ముస్లిం మైనార్టీకి చెందిన మహిళ నంద్యాల మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసాపై జరిగిన దౌర్జన్యం, దాడి యత్నం సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని శిల్పా రవిరెడ్డి పేర్కొన్నారు. అలాగే నంద్యాల నియోజకవర్గ పరిధిలో శిలా ఫలకాలను విధ్వంసం చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, నంద్యాలలో ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలని పోలీసు వారిని కోరుతున్నామన్నారు. ఇటీవల జరిగిన సంఘటనలను పోలీసు అధికారులకు తెలియజేసి తగు చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుందన్నారు. అలాగే భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాలపై చర్చించడం జరిగింది. చూసుకొని రోజు ఓపెన్ చేసుకుంటే వర్షాకాల పరిస్థితుల్లో ప్రజలకు సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని నంద్యాల మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి సూచించారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రణాళికను రూపొందించడం జరిగిందని, త్వరలో నిర్వహించనున్న మున్సిపల్ కౌన్సిల్ నందు ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలిపారు. దోమల వ్యాప్తి చెందకుండా పారిశుద్ధ్య నిర్వహణ, మురుగునీరు, వర్షపు నీరు నిల్వలు ఉండకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కలుషిత నీటి ద్వారా డయేరియా వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, త్రాగునీటి సరఫరాలు ఎక్కడైనా మురుగునీరు, కలుషిత నీరు వస్తే వెంటనే మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నెంబర్లకు సమస్యలను తెలియజేయాలని కోరారు.
7702779048 9849906654కు డయల్ చేసినట్లయితే మున్సిపల్ సిబ్బంది తగు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. మన రాష్ట్ర వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాల రాకతోటి వర్షాలు మన రాష్ట్ర వ్యాప్తంగా రావడము, దాని మరి ఈ వర్షాల కారణంగా సీజనల్ డిసీజెస్ ప్రబలే అవకాశం ఉన్న కారణం చేత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మరి గౌరవ పురపాలక శాఖ మంత్రులు, అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు, గౌరవ మంత్రివర్యులు వీరి ఆదేశాల మేరకు పట్టణంలో ఎక్కడ కూడా పరిశుభ్రతకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా, అదేవిధంగా ఎటువంటి అంటువ్యాధులు కూడా ప్రబలకుండా వెంటనే అవసరమైన చర్యలు చేపట్టమని వారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగా జిల్లా కలెక్టర్ గారు కూడా జిల్లా స్థాయిలో ఒక వివిధ శాఖల అధికారులతోటి సమావేశాన్ని నిర్వహించి ఆ సమావేశంలో అందరికీ కూడా తగు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన పట్టణంలో కూడా ఎక్కడైతే మురుగునీటి పారుదల వ్యవస్థ ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉందో వాటిన్నిటిని కూడా గుర్తించి అక్కడ డిసిల్టేషన్ ఆఫ్ డ్రైన్స్ చేయడానికి మేము కొన్ని ప్రతిపాదనలు తయారు చేయడం, మరి దానికి గౌరవ మంత్రి వారిని కూడా ఆమోదం తెలపడము, దాన్ని మరి కౌన్సిల్ ముందు కూడా దాన్ని అంశాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ రానున్న రోజుల్లో ఇక్కడ కూడా వర్షపు నీటి వల్ల ఇబ్బందులు తలెత్తకుండా అన్ని డ్రైన్స్ కూడా ఎక్కడైతే ఎక్కువగా మేజర్ డ్రైన్స్ ఉన్నాయో మేజర్ డ్రైన్స్ అన్నిటిని కూడా శుభ్రం చేయించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి కాలనీల్లో కూడా ఎక్కడైనా శానిటేషన్ రిలేటెడ్ ఇష్యూస్ తలెత్తకుండా గ్యాంగ్ వర్క్లు టేకప్ చేసి ఆ ప్రాంతంలో పిచ్చి చెట్లు తొలగించడము, కాలువల్లో కానీ డ్రైన్స్ కింద కానీ శుభ్రం చేయడంతో పాటు మస్టో బ్రీడింగ్ కాకుండా నిల్వ ఉన్న నీళ్ళల్లో ఖాళీ స్థలాల్లో ఆయిల్ బాల్స్ వేయడము, అదేవిధంగా ఎంఎల్ ఆయిల్ తోటి స్ప్రే చేయడము లాంటి దోమల నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఏమిటంటే ఈ దోమల వల్ల మనకు ప్రాణాంతకమైన జబ్బులు వచ్చే అవకాశం ఉంది. వెక్టార్ బోర్న్ డిసీజెస్, వాటర్ బోర్న్ డిసీజెస్. ఈ వెక్టార్ బోర్న్ డిసీజెస్ అంటే దోమల ద్వారా సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి దోమల పెరుగుదలను మనం అరికట్టడానికి ప్రజలందరినీ కూడా నేను అభ్యర్థించేది ఏమిటంటే మీ ఇళ్ల ముందు ఉన్న కాలువల్లో మీరు తీసుకువెళ్ళి చెత్తను, మీ ఇంటి నుంచి వచ్చి చెత్తను కాలువలో వేయడం వల్ల ఆ కాలువల్లో చెత్త నిలబడిపోవడం, తద్వారా దోమల వ్యాప్తి చెంది మీరు పేదవాళ్ళు అయి ఉండి అతి తక్కువ సంపాదనతో కుటుంబాన్ని పోషించుకునే మీరు చాలామంది కూడా ఈ హాస్పిటల్ ఖర్చులకు మీ సంపాదనలో మేజర్ భాగాన్ని మీరు 10,000 20,000 సంపాదిస్తే ఆ 10,000 20,000 హాస్పిటల్ ఖర్చుల కింద మీరు ఖర్చు పెట్టుకునే అవసరం కూడా కలిగే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంతో ఉండండి. మా పురపాలక సంఘానికి మీరందరూ కూడా మీ వంతు సహకారం అందించండి. మేము పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. కాలువలను ఇటు పరిస్థితులను కూడా చెత్తగా నీళ్ళలాగా వినియోగించకండి. అదేవిధంగా మంచినీటి ద్వారా కూడా కొన్ని వ్యాధులు సంక్రమించే ఆస్కారం ఉంది. కాబట్టి మంచినీటి సరఫరాను కూడా మరింత మెరుగైన రీతిలో సరఫరా చేయడం కోసం, అదేవిధంగా ఆ రిక్వైర్డ్ క్వాంటిటీస్ ఆఫ్ పీపీఎం లెవెల్స్ అంటే నీటిలో క్లోరిన్ లెవెల్స్ కొంచెం మెయింటైన్ అయ్యేటట్టుగా టైలెంట్ పాయింట్స్లో కూడా కనీసం ఉండవలసిన మినిమం క్లోరిన్ లెవెల్స్ కూడా టెస్ట్ చేసుకోవడం, అదేవిధంగా ఎక్కడైనా కాలువ నీరు మంచినీటి సరఫరా గొట్టాల్లోకి వెళ్ళే ఆస్కారం ఉన్న చోట వాటిని కూడా గుర్తించి తొలగించి మళ్ళీ కొత్తగా వేయడం, ఇవన్నీ కూడా ఎక్కడైతే కంటామినేషన్ జరిగింది, నీటి సరఫరాలు ఏమైనా మురుగులు కానీ మైలాలు కానీ అదేవిధంగా వాసనతో నీరు వస్తున్నాయి అని తెలిసిన వెంటనే ప్రజలు దయచేసి మా పురపాలక సంఘంలో ఎక్స్క్లూజివ్గా ఈ కార్యక్రమం కోసం 2 ఫోన్ నెంబర్స్ను ఏర్పాటు చేయడం అయింది. ఆ నెంబర్లు కూడా దయచేసి ప్రజల సౌకర్యార్థం తెలియజేస్తున్నాను. 7702776048. మళ్ళీ ఒకసారి చెప్తాను, 7702776048. ఇంకొక నెంబరు 9849906654. 9849906654. ఈ నెంబర్లలో మీకు పురపాలక సంఘంలో ఉదయం 8 నుంచి రాత్రి 8:30 వరకు కూడా సిబ్బంది అందుబాటులో ఉండి మీరు ఏదైనా కంప్లైంట్ చేసిన వెంటనే తక్షణమే తగు
సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేసి వాటిని ఇమీడియట్గా రెక్టిఫై చేసి చర్యలు చేపట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఎక్కడైతే మీ నోటీస్కు కంటామినేషన్ గురించి కానీ ఎక్కడైనా నీటి సరఫరాలో కొంత తేడా ఉందని కానీ మీరు గమనించినప్పుడు దయచేసి మీరు మీ పురపాలక సంఘంలో ఏర్పాటు చేసిన ఈ హెల్ప్ లైన్ నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. 5 సంవత్సరాలు దాటిన ప్రతి పిల్లవాడిని తప్పనిసరిగా బడిలో తల్లిదండ్రులు చేర్పించాలని నంద్యాల మండల విద్యాశాఖ అధికారి బ్రహ్మం పేర్కొన్నారు. విద్యార్థులకు ఇప్పటికే స్కూల్ కిట్లను అందజేశారని, విద్యా ప్రవేశం అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క పిల్లవాడు బడిలో ఉండాలని తెలిపారు. నమస్కారం. మనకు నంద్యాల మండలానికి సంబంధించి మనకు బడి 12వ తారీఖు నుంచి బళ్ళు స్టార్ట్ కావడం జరిగింది. బడిఈడి పిల్లలందరూ కూడా బడిలో ఉంచాలనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా మీరు గమనించి 5 సంవత్సరాలు దాటిన ప్రతి పిల్లవాడిని కూడా మీరు ఫస్ట్ క్లాస్ లో చేర్పించాలి. తర్వాత బడి బయట ఏ పిల్లవాళ్ళు కూడా ఉండకూడదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా విద్యా ప్రవేశం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనము తల్లిదండ్రులను పిల్లలందరినీ కూడా మనం మోటివేట్ చేస్తున్నాం ఈ కార్యక్రమం ద్వారా. ఎవరు కూడా బడి మానుకొని ఇంట్లో ఉండకూడదు. ఇప్పుడు హాస్టల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, ఏపీ మోడల్ స్కూల్ ఉంది, కేజీబీ ఉంది. ఇలా కేజీబీలో అయితే మనకు జనవరి ఫిబ్రవరిలోనే మనం అప్లై చేసుకోవాలి ఆన్లైన్ లో. ఏపీ మోడల్ స్కూల్లో కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకున్న తర్వాత ఎంట్రన్స్ పెడతారు. ఎంట్రన్స్ కు మనకు 35 మార్కులు 40 మార్కులు వచ్చేస్తే వాళ్ళను తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు అట్లాంటి అవకాశాలను కూడా ఉపయోగించుకోవాలా. పిల్లలను బాగా చదివించాలి ఇంటి దగ్గర ఉండి. తర్వాత ప్రభుత్వం మనకి ఇప్పుడు స్టూడెంట్ కిట్స్ అనేటివి కూడా ఇవ్వడం జరిగింది. స్టూడెంట్ కిట్స్ కు సంబంధించి ఇప్పుడు మనకు టెక్స్ట్ బుక్లు వచ్చాయి, నోట్ బుక్లు వచ్చాయి, తర్వాత బ్యాగ్స్ వచ్చాయి, తర్వాత షూ కూడా నిన్న రావడం జరిగింది. అది ప్రతి పిల్లవాళ్ళకు కూడా మనం దాదాపుగా మనకు 13,000 మంది విద్యార్థులకు మనం ఈ స్టూడెంట్ కిట్స్ అనేటివి కూడా మనం సరఫరా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు పిల్లల్ని ఎవరిని కూడా బడి బయట ఉంచకుండా బడిలో చేర్పించాలనేటువంటిది ప్రధాన ఉద్దేశము. ఎందుకంటే ప్రభుత్వం ప్రధానంగా పిల్లలు బడి బయట లేకుండా బడిలో ఉంటే వారి భవిష్యత్తు చక్కగా ఉంటుందనేటువంటి, బాగా చదువుకుంటారనేటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వ పాఠశాలలోనే తల్లిదండ్రులందరూ కూడా మన ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని మరీ నేను కోరుకుంటున్నాను. పోయిన సంవత్సరం కూడా మనం గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేటువంటి ఒక ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. ఆ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలోనే భాగంగానే బడిఈడి పిల్లలందరూ కూడా బడిలో ఉండాలనేటువంటిది దాదాపుగా 100% మనము ఈ జిఆర్ అనేది సాధించడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా పనులకు వెళ్లకుండా తల్లిదండ్రులు మీరు పనులకు వెళ్లి పిల్లలను బడిలో చదివించాలనేటువంటిది ప్రధానమైనటువంటి కార్యక్రమం. కాబట్టి మీరందరూ కూడా పిల్లలను సక్రమంగా ప్రతిరోజు గైరు హాజరు కాకుండా బడికి పంపాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి సూచనలు, సలహాలు, ఫిర్యాదులను 149 అనే నెంబర్కు డయల్ చేసి తెలియజేయవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్వర పరిష్కారాన్ని పొందవచ్చని నంద్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ గంగాధర్రావు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల జిల్లా ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, కొత్తగా ఏపీఎస్ఆర్టీసీలో 149 అనే నెంబర్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ నెంబర్కి డయల్ చేసినట్లయితే మీ సూచనలు కానీ, సలహాలు కానీ, మీ ఫిర్యాదులు కానీ ఈ నెంబర్కి తెలియజేసినట్లయితే సంబంధిత డిపోకి కానీ, యూనిట్కి కానీ ఆ ఫిర్యాదు చేరవేయడం జరుగుతుంది. దానివలన సత్వర పరిష్కారం రావడానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఉన్న నెంబరు 0866275005 అనే నెంబరు పెద్దగా ఉండడం వల్ల దీన్ని 149 అనే నెంబర్కి కుదించి ఏర్పాటు చేయడం జరిగింది ప్రజల సౌకర్యార్థము. కనుక 149 అనే నెంబర్ డయల్ చేసినట్లయితే, మీ యొక్క ఫిర్యాదులు తెలియజేసినట్లయితే వెంటనే దానికి సంబంధిత అధికారికి తెలియజేసి సత్వర పరిష్కారానికి కృషి చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ప్రజలందరూ కూడా 149 అనే నెంబర్ని మీ యొక్క ఆర్టీసీ నెంబర్గా పరిగణించి మీరు సేవ్ చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి కోరడం అనేది. నమస్కారాలతో ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రజకులను ఎస్సీ జాబితా సాధన కోసం ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలోని స్థానిక ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి జిల్లా కార్యాలయం నందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్ర పోలూరు నాగరాజు అధ్యక్షతన నంద్యాల జిల్లా నూతన జిల్లా కమిటీ ఎన్నిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వ్యవస్థాపక అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు, రజక ఆధ్వర్యంలో జిల్లా గౌరవ అధ్యక్షులుగా చిన్న శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షులుగా కౌలూరు శ్రీనివాసులు, రజక జిల్లా అధికార ప్రతినిధిగా ఎల్లా సుబ్రహ్మణ్యం, జిల్లా ఉపాధ్యక్షులుగా ముదిగేడు నాగేంద్ర, ఆయుర్వేద మద్దిలేటి, ప్రధాన కార్యదర్శిగా మేకల సుబ్బన్న, కార్యదర్శులుగా కంబగిరి స్వామి, మల్లికార్జున, హనుమంతు, శ్రీనివాసులు, మహేష్, సహాయ కార్యదర్శులుగా రత్నమయ్య, నరసింహులు, ఆంజనేయులు, నెరవాడ రామమద్దిలేటి, కార్యవర్గ సభ్యులుగా శివశేఖర్, ఎస్ రంగనాయకులు, జ్వాలా నారాయణ, మల్లయ్య, లక్ష్మయ్య, చంద్రమౌళిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నందవరం శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేంత వరకు ప్రతి ఒక్కరూ ఉద్యమంలో సైనికుల్లా పోరాటం చేయాలని, రజకులు పోరాడాలన్నారు. భారతదేశంలోని కేంద్రపాలిత రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ, ఎస్టీలుగా జీవనం సాగిస్తున్నారని, కేవలం మన తెలుగు రాష్ట్రాలలో మాత్రమే రజకులు బీసీలుగా కొనసాగడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు గ్రామస్థాయి నుండి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో రజక ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. అందుకే నేడు నంద్యాల జిల్లాలో రజక ఎస్సీ సాధన చైతన్య సమితి ఆధ్వర్యంలో జిల్లా నూతన కమిటీ ఎన్నిక చేయడం ఆరంభమని, మున్ముందు అన్ని జిల్లా, తాలూకా, మండల కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ మండల, గ్రామాల రజక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఏపీ రజక ఎస్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా నూతన కమిటీని ఎన్నిక చేయడం జరిగింది. ఈ జిల్లా కమిటీలో నూతనంగా గౌరవ అధ్యక్షులుగా చిన్న శ్రీనివాసులు గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లా అధ్యక్షులుగా రజక శ్రీనివాసులు కౌలూరు గారిని ఎన్నిక చేయడం జరిగింది. ఉపాధ్యక్షులుగా ముదిగేడు నాగేంద్ర, ఆయుర్వేద మద్దిలేటి గారిని ఎన్నుకోవడం జరిగింది. ప్రధాన కార్యదర్శిగా మేకల సుబ్బన్న, కార్యదర్శులు వచ్చేసి కంబగిరి స్వామి, మల్లికార్జున, డి శ్రీనివాసులు, సిహెచ్ హనుమంతు, కైరుపుల మహేష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. సహాయ కార్యదర్శులుగా కైరుపుల ప్రసాద్, నరసింహులు, నందమూరి నగర ఆంజనేయులు, ఎన్ రత్నమయ్య, ట్రెజరర్ సి మధు, కార్యవర్గ సభ్యులు శివశేఖర్, ఎన్ రంగనాయకులు, జ్వాలా నారాయణ, మల్లయ్య, సి పుల్లయ్య, చంద్రమౌళి, వీరందరినీ నూతన జిల్లా కమిటీగా ఎన్నుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఆనాడు ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి అనేటువంటి సంఘాన్ని ఆ రోజు ఒక్కడిగా స్థాపించాను. ఆ రోజు నాకు వెన్నట్టు ఉండి నడిపించిన మన రైల్వే రిటైర్డ్ ఉద్యోగస్తు అయినటువంటి చిన్న శ్రీనివాసులు, కొరపోలూరు నాగరాజు, తర్వాత ఈ రత్నమయ్య, మహేషు, తర్వాత ప్రసాద్, వీళ్ళందరూ నా వెన్నంటి నడిచారు. ఆ రోజు నాకు భాగస్వామ్యం ఇచ్చి, నాకు ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించిన ఘనత వారిదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సోదరులారా, నేను ఒకటే కోరుతూ ఉన్నా, మీరు ఈరోజైతే ఎవరైతే జిల్లా కమిటీలు ఎన్నికైనారో వాళ్ళదే బాధ్యత కాదు. ఈరోజు సమాజానికి ఎవరైతే హాజరయ్యారో వారందరికీ కూడా బాధ్యత ఉంది. వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక 10 మందికి పరిచయం చేస్తూ, మీకు సంబంధించిన బంధువులను, మీకు సంబంధించిన మీకు తెలిసిన ఒక గ్రామాలలో కానీ, మండలాలలో కానీ, నియోజకవర్గాల్లో కానీ ఈ సంఘాన్ని పరిచయం చేస్తూ, ఆ ఊరి వాళ్ళను కూడా మన సంఘానికి పరిచయం చేస్తూ సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. ఈ సంఘం యొక్క లక్ష్యం, నినాదం ఏంటంటే, ఈ రాష్ట్ర స్థాయిలో రజకులను ఎస్సీలుగా గుర్తించాలా. రజకులు దాడులు జరిగితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టు ఏ విధంగా అమలు చేశారో ఆ విధంగా రజకులకు కూడా ఎస్ఎస్టీ మన రజక యాక్ట్ను ఏర్పాటు చేయాలని, అమలు చేయాలని చెప్పి గతంలో చాలామంది నాయకులకు, రాజకీయ నాయకులకు మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రజకులకు మన ఒక గ్రామంలో
దాడి జరిగితే ఆ రోజు కూడా ఎస్పీ గారికి విన్నవించాం. ఈ నెల 29వ తేదీ నిర్వహించనున్న లోక్ అదాలత్ నందు కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవచ్చని, ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని నంద్యాల జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు అడ్వకేట్ విజయశేఖర్ రెడ్డి, రావినూతుల దుర్గాప్రసాద్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 29వ తేదీ దేశవ్యాప్తంగా మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ మెగా లోక్ అదాలత్ నందు కక్షిదారులు తమ కేసులను రాజమార్గం ద్వారా పరిష్కరించుకునేందుకు మంచి మార్గమని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 29వ తేదీన మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా ఆ రోజు నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమంటే, ఎవరైతే కోర్టులలో కేసులు ఉంటాయో, ఎవరికైతే పెండింగ్ లిటిగేషన్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడాను ఈ యొక్క మెగా లోక్ అదాలత్ ద్వారా అంటే రాజీ పరిష్కారము చేసుకుని కేసులను సత్వరితంగా తెంచుకునేలాగున అవకాశాన్ని సుప్రీంకోర్టు వారు కల్పించినారు. ఈ యొక్క అవకాశాన్ని ప్రజలందరూ కూడాను ఎవరికైతే కేసులు ఉన్నాయో, చిన్న చిన్న డిస్ప్యూట్స్ తో, ఒక చిన్న కారణాలతో, మనస్పర్ధలతో కేసులు వేసుకొని ఉంటారు. అటువంటి వాళ్ళైతేనేమి, మనీ కేసులు అయితేనేమి, బ్యాంక్ కేసులు అయితేనేమి, తర్వాత భార్యాభర్తల కేసులు అయితేనేమి, యాక్సిడెంట్ కేసులు అయితేనేమి, తర్వాత ఈ యొక్క పార్టిషన్ భావ పరిష్కారాల్లో తగాదాలు, ఇవన్నీ కూడాను మీరు పరిష్కరించుకునే దానికోసము ఈ యొక్క మెగా లోక్ అదాలత్ను సుప్రీంకోర్టు యొక్క ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నెల 29వ తేదీన. దానివల్ల ఏమంటే, ఆ యొక్క మెగా లోక్ అదాలత్ను రాజీ చేసుకున్న తర్వాత అప్పీల్ అనేది ఉండదు. ఇక అప్పీల్ ఉండదు. భవిష్యత్తులో మీ యొక్క కుటుంబాలు కలిసిమెలిసి హాయిగా అన్యోన్యంగా ఆరోగ్యేశ్వరాలతో హాయిగా ఉంటారు. కాబట్టి ఇటువంటి సువర్ణ అవకాశము మీకు సుప్రీంకోర్టు వారు కలుగజేస్తున్నారు. మా జిల్లా జడ్జి గారి ఆదేశాల మేరకైతేనేమి, మా నంద్యాల జిల్లా జడ్జి గారి యొక్క ఆదేశాల మేరకైతేనేమి, మేము మీకు అందరికీ తెలియజేసేది ఏమంటే, దయచేసి 29వ తేదీన మీరు అందరూ మీ కేసులు రాజీ చేసుకునే దానికి ముందే, ఒక రోజు ముందే వచ్చి, మీ క్రిమినల్ కేసులు ఉన్నాయంటే పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి ఆ ఎస్ఐలకు చెప్పుకున్నారంటే వాళ్ళంతా కూడాను మీ యొక్క లిస్టులని తీసి ఆ యొక్క మెగా లోక్ అదాలత్ రోజు పెడతారు. అదే సివిల్ కేసు ఏమైనా ఉంటే మీ వకీళ్ల ద్వారా మీరు సహకరించి వకీళ్ల దగ్గరికి వెళ్లి, సార్ మా కేసులు మేము రాజీ చేసుకుంటాం, మేము పంచాయతీ తెంచేసుకుంటాం, ఎందుకు అనవసరం అని అనుకుంటే వాళ్ళు కూడా, మా అడ్వకేట్స్ కూడా సంపూర్ణ సహకారాలు మీకు అందజేస్తారు. కాబట్టి మీరందరూ కూడాను ఈ కేసుల నుంచి పరిష్కారం పొంది హాయిగా ప్రశాంతంగా జీవించాలనే కోరికతోటి ఈ యొక్క మెగా లోక్ అదాలత్ను నిర్వహిస్తున్నాం. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. జై హింద్. అందరికీ నమస్కారం. ఈ నెల 29 అనగా శనివారం నేషనల్ మెగా లోక్ అదాలత్ జరుగుతున్నది. అందరూ కూడా ఆ నేషనల్ మెగా లో పార్టిసిపేట్ చేసి కక్షిదారులందరూ కూడా వాళ్ళ కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకొని నేషనల్ లోక్ అదాలత్ త్వరితగతిన కేసులు పరిష్కరించాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ. 29వ తేదీ ఈ నెల అంటే ఈ రోజుకు 4వ రోజు ప్రమాదంలో గాయపడిన వాళ్లకు, చనిపోయిన వాళ్లకు ఇన్సూరెన్స్ కంపెనీ తరఫున సెటిల్మెంట్ ఉంది, లోక్ అదాలత్ ఉంది. ఈ మెగా లోక్ అదాలత్లో అందరూ కూడా కక్షిదారులందరూ కూడా ఏదో ప్రమాదానికి గురై దెబ్బలు తగిలిన వాళ్ళు కానీ, చనిపోయిన వాళ్ళ వారసులు కానీ, వాళ్ళందరూ కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకు సరైన రికార్డు సమర్పించి సెటిల్ చేసుకుంటే మీకు తొందరగా మేము పరిష్కారం చేయడానికి రెడీ ఉన్నాం. ప్రతి లోక్ అదాలత్లో కూడా ప్రమాద బాధితులకు అందరూ కూడా సత్వర న్యాయం చేస్తున్నా కూడా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా మీ డాక్యుమెంట్స్ అన్ని కూడా సమర్పిస్తే వెంటనే మేము సెటిల్ చేయడానికి పూర్తిగా సహకరించి మీకు తొందరగా పరిష్కారమైన డబ్బులు వచ్చేలాగా చేస్తాం. కాబట్టి మీరందరూ సహకరించాలని కోరుకుంటూ కక్షిదారులకు మరియు వారి తరఫున వాదించే న్యాయవాదులకు అందరికీ మేము ఇన్సూరెన్స్ కంపెనీ అన్ని కంపెనీల తరఫున నమస్కరించి కోరుకుంటున్నాం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఆధ్వర్యంలో డయేరియా వ్యాధి నివారణపై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు జిల్లాలోని అన్ని వైద్య ఆరోగ్య కేంద్రాల పరిధిలో నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు డయేరియా వ్యాధి సోకకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కలుషిత నీటిని త్రాగడం వల్ల డయేరియా వ్యాధి వస్తుందని, అందుకు త్రాగునీటిని కాచి వడగట్టి పరిశుభ్రంగా త్రాగాలని, పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, డ్రై డేను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సునీత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు నిన్న జరిగిన పబ్లిక్ గ్రీవెన్సెస్ సిస్టమ్ దాంట్లో కలెక్టర్ గారు స్ట్రిక్ట్ గా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ చూడలందరికీ, ముఖ్యంగా పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, ఐసీడీఎస్,
అలాగే జెడ్పీ సీఈఓ తరఫున వాళ్ళకు మన ఎంపీడీ వాళ్ళకు ఎంఆర్ వాళ్ళకు మండల లెవెల్ ఆఫీస్ అందరికీ కూడా స్ట్రిక్ట్ గా ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ డైరీకి సంబంధించి ఎక్కడ కూడా మరి ఫర్దర్ గా కేసు రాకూడదని చెప్పేసి ముఖ్యంగా వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేయడం కానీ, క్లోరినేషన్ చేయడం కానీ, అలాగే టెస్టింగ్ ముఖ్యంగా మన వైద్య ఆరోగ్య తరఫున ఉన్న ఎమ్మెల్యేలు ఏఎన్ఎంలు అందరూ కూడా ప్రతి గ్రామంలో ఈ టెస్ట్ చేయడం అనేది ప్రతి బుధవారం జరగాలి. అలాగే 40 రోజుల తర్వాత రిపోర్ట్ రావడము, వచ్చిన వెంటనే అది పాజిటివ్ అయితే ఇమ్మీడియట్ గా కన్సర్న్ డిపార్ట్మెంట్ వారికి తెలియాలని చెప్పేసి స్ట్రిక్ట్ గా కలెక్టర్ గారు చెప్పారు. కాబట్టి ప్రజలు కూడా అందరూ కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ వర్షాలు వచ్చిన వల్ల రావడం వల్ల ఈ వాటర్ అంతా కూడా కలుషితమయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి డ్రింకింగ్ వాటర్ తద్వారా ఈ వ్యాధులు తగులుతున్నాయి జిల్లాలో. కాబట్టి అన్ని రకాల చర్యలు, ముఖ్యంగా ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు. నెంబర్ 1 వచ్చేసి నీరు కాచి చల్లార్చి తాగితే చాలా మంచిది. నీళ్లు చల్లార్చి కాచి చల్లార్చి వడగట్టుకొని తాగితే చాలా మంచిది. ఇది చేస్తే ఎటువంటి జబ్బులు రావు. అలాగే రెండోది వచ్చేసి హ్యాండ్ వాషింగ్, పరిశుభ్రంగా ఈ చేతులు శుభ్రం చేసుకోవడము, భోజనానికి ముందుకు తర్వాత వాష్ వెళ్ళిన తర్వాత శుభ్రంగా హ్యాండ్ వాష్ చేసుకోవడం ఒకటి. అలాగే నీరు కూడా ఎప్పటికప్పుడు నీళ్లు పారబోసి శుభ్రంగా పాత్రలలో ఎండబెట్టుకుని మరీ పాత్రలు నింపుకోవడము, తద్వారా డెంగీ కేసులు రాకుండా ఈ సీజనల్ డిసీజ్ ముఖ్యంగా డెంగీ, మలేరియా చికెన్ రాకుండా, దోమలు మెరుగు ఉత్పత్తి కాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ప్రజలు స్వచ్ఛందంగా వారి యొక్క తగిన జాగ్రత్తలు వ్యక్తిగతంగా మరియు చుట్టుపక్కల ట్రైన్స్ అయితేనేమి, తర్వాత ట్రైన్స్ చెత్తలు ఇవ్వకుండా ఉండడము, ట్రైన్స్ ప్రాపర్గా క్లీన్ చేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా చర్యలు ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నాము. ప్రజలు కూడా పాటిస్తున్నారు. సో ఇంకా మనం ఎక్కువగా చేయాలి చాలా ఉంది. కాబట్టి మన జిల్లాలో చూసుకుంటే ఈ సంవత్సరం దాదాపు 5 ప్లేసెస్ లో ఈ డయేరియా కేసులు ప్రబలినాయి. అందులో ముఖ్యంగా మనకు వాటర్ యొక్క సోర్సు, తర్వాత ట్యాంక్స్ క్లీనింగ్, తర్వాత పైపులు, ముఖ్యంగా డ్రైనేజీలో పైపులు పోవడం వల్ల వాటిని మంచినీటి పైపులు, తద్వారా లీకేజ్ ఏమైనా ఉంటే వాటి ద్వారా కూడా కలుషితం కావడం జరుగుతూ ఉంది. కాబట్టి కలెక్టర్ గారు చాలా స్ట్రిక్ట్ గా నిన్న దినమున ఆర్డబ్ల్యూసీ గారికి అలాగే టీపీఓ గారికి ఇమీడియట్ గా శానిటేషన్ తర్వాత వాటర్ మంచిగా ఉండేట్టుగా ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. కాబట్టి గట్టిగా అందరికీ కఠినంగా కింది లెవెల్ వారికి కూడా ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి మేమందరం కూడా వైద్య తరఫున ముఖ్యంగా పిహెచ్సిలో ఉన్న పరిధిలో ఉన్న ఫీల్డ్ లెవెల్ డాక్టర్స్ కానీ మా స్టాఫ్ కానీ అందరూ కూడా చుట్టూగా చెప్పడం, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో హౌస్ తో తిరిగి వైరస్ డిస్ట్రిబ్యూట్ చేయడం, డైరీ కేసులు గుర్తించి వెంటనే వాటిని ట్రీట్మెంట్ అందించడము, అవన్నీ కూడా చేయమని చెప్పేసి ఈరోజు జూమ్ కూడా ఏర్పాటు చేసుకుని అందరికీ తగిన చర్యలు ఆదేశాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. వర్షాకాలంలో తరచుగా విద్యుత్ ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని, ఎక్కడైనా గాలికి తెగిపడిన విద్యుత్ తీగలను తాకరాదని, పిల్లలను విద్యుత్ స్తంభాల వద్దకు, తీగల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అలాగే ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగిపడినచో వెంటనే విద్యుత్ అధికారులకు లేదా సంబంధిత లైన్మెన్లకు తెలియజేసి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. అనుమతులు లేకుండా విద్యుత్ తీగలను తొలగించేందుకు ప్రయత్నించవద్దని నంద్యాల 2వ పట్టణ విద్యుత్ శాఖ ఏఈ రామయ్య సూచించారు. నంద్యాల పట్టణ పరిసర విద్యుత్ వినియోగదారులకు తెలియజేయనది ఏమనగా, వర్షాకాలం మొదలైనది కావున ఎక్కడైనా విద్యుత్ స్తంభాలను తాకడము మరియు వైర్లు ఎక్కడైనా కింద ఉన్నప్పుడు దాని దగ్గరికి పోకుండా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. మరియు ఎలాంటి విద్యుత్కు సంబంధించిన సమస్య ఉన్న ఎడల మీరు ఇమీడియట్గా ఎలక్ట్రికల్ ఆఫీస్కు సంబంధించిన ఎలక్ట్రికల్ ఆఫీస్కు దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా స్కూళ్ళ దగ్గర కానీ, రద్దీ ప్రాంతాలలో కానీ ఎక్కడైనా గాలికి వానకు వైర్లు కింద పడినప్పుడు దాని దగ్గరికి పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇంకా ఎలక్ట్రికల్ సమస్యలు ఎలాంటివి ఉన్నా సంబంధించిన విద్యుత్ శాఖకు సంబంధించిన ఆఫీసర్కు కానీ లైన్మెన్ల దృష్టికి తీసుకుని పోయి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల విద్యుత్ శాఖ పరిధిలో పనిచేస్తున్న లైన్మెన్లకు నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు భవనాసి మహేష్, ప్రధాన కార్యదర్శి కాల్వ విజయశేఖర్, కోశాధికారి మామిళ్ళ నాగరాజ్ ఆధ్వర్యంలో టూల్ కిట్లను అందజేయడం జరిగింది. త్వరలో వీరికి మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుందని భవనాసి మహేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా భవనాసి మహేష్, కాల్వ విజయశేఖర్ మాట్లాడుతూ విద్యుత్ శాఖలో లైన్మెన్లుగా పనిచేస్తున్న వారికి తమ వంతుగా టూల్ కిట్లను అందజేయడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో వారికి ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి సేవలను అందజేస్తామని తెలిపారు.
ఒక్క నిమిషం. ఓకే సుబ్బరాయుడు. ఈరోజు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ నందు గల లైన్మెన్స్కు నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున కాలువ విజయశేఖర్ వారి సహకారంతో ఏడీఈలు అందరి ఆధ్వర్యంలో లైన్మెన్లకు వారికి కావాల్సిన స్క్రూ డ్రైవర్, కటింగ్ బ్లేరు, టెస్టరు అవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున ఇక్కడ ఉండే లైన్మెన్లకు నేను ఉచితంగా వారికి మెడికల్ క్యాంప్ నిర్వహిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, అంటే ఇంతకుముందు 1 or 2 years బ్యాక్ నుంచి లైన్మెన్లకు ఏదైనా చేయాలనే ఉద్దేశం ఉన్నది. ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాను. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ నా నమస్కారం. ఈరోజు నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున D1, D2, D3 రూరల్స్ వారికి మా చేతనైనంత సహాయము చేయగలిగినాము. కటింగ్ బ్లేడ్, స్క్రూ డ్రైవర్, టెస్టర్ ప్లస్ ఎండకు ఇబ్బంది లేకుండా హ్యాట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది గతంలో పోయిన మంత్లోనే ఇవ్వాలండి, ఎలక్షన్ కారణంగా దీన్ని పోస్ట్ పోన్ చేసి ఈరోజు ఇచ్చాము. ఏదైతే వాళ్ళకి అవసరమో ముడతాబర్తిగా నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ఏఈలకు, ఏడీ గారికి, వచ్చిన స్టాఫ్కు అందరికీ నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కర్మాగారాలలో, హోటళ్లలో ఎక్కడైనా 19 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్టరీత్యా నేరమని, అట్టి వారికి 50,000 జరిమానా, జైలు శిక్ష విధించడం జరుగుతుందని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ బషరునిసా బేగం తెలిపారు. అలాగే భవన నిర్మాణాలకు సంబంధించి లేబర్ సెస్ చెల్లించాలని, లేని పక్షంలో చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వారు హెచ్చరించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ బషరునిసా బేగం మాట్లాడుతూ 19 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకోరాదని, పనిలో పెట్టుకున్న యజమానులపై కార్మిక చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అలాగే భవనాల నిర్మాణాలకు సంబంధించి ప్లాన్ అనుమతుల నిమిత్తం దరఖాస్తు చేసుకున్న సందర్భంలో లేబర్ సెస్ నిర్మాణ మొత్తంలో 1% చెల్లించాలని, లేని పక్షంలో ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం భవనాలను సీజ్ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. వెంటిలేషన్ ఉండాలా, అది కూడా వైలేషనే. క్లీన్లీనెస్ ఉండాలా, వెంటిలేషన్ ఉండాలా, లేకపోతే కూడా మీ మీద కేసు పెట్టేసినాయి. వెంటిలేషన్ కంపల్సరీ. సో మినిమం ఏదైనా ఆన్లైన్ ఇన్స్పెక్షన్ నంద్యాల జిల్లా పట్టణ ప్రజలకు, అలాగే షాపులు, సంస్థలు, అదేవిధంగా ఫ్యాక్టరీలు, హోటల్స్, రెస్టారెంట్స్, డాబాస్, కన్స్ట్రక్షన్ సైట్స్, బ్రిక్లిన్స్, ఈ యజమానులందరికీ కూడా తెలియచెప్పడం ఏంటంటే, దయచేసి ఎవరు కూడా 18 సంవత్సరాల లోపల, అంటే 18 సంవత్సరాలు పూర్తి కావాలి, మళ్ళీ 19 సంవత్సరాల లోపల పిల్లల్ని మాత్రము పనిలో పెట్టుకోవద్దండి. పనిలో పెట్టుకోవడం అనేది చట్టరీత్యా నేరము. ఇలా పనిలో పెట్టుకున్నటువంటి వాళ్లకు కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. కఠినమైన చర్యలు మనము చైల్డ్ లేబర్ అండ్ అడోల్సెంట్ లేబర్ యాక్ట్ కింద వాళ్లకు శిక్ష ఉంటుంది. 50,000 వరకు ఫైన్ ఉంటుంది, 2 సంవత్సరాల వరకు కూడా జైలు ఉంటుంది. అలాగే ఇండ్లలో కూడా పనిలో పెట్టుకోవద్దు ఎవరు కూడా. అలాగే నేను పదే ప్రజలకు తెలియచెప్పడం ఏంటంటే, మీ దృష్టికి ఎవరైనా ఇలా కనిపిస్తే వెంటనే కార్మిక శాఖ దృష్టికి మీరు తీసుకొని రండి. ప్రతి ఒక్కరు కూడా ఇది తమ వంతు సామాజిక బాధ్యతగా మీరు గమనించి దయచేసి మా దృష్టికి తీసుకొని రండి. ప్లస్ ఇంకొక విషయము, నంద్యాల పట్టణ ప్రజలకు అందరికీ కూడా తెలియచెప్పటం ఏంటంటే, మనము ప్రతి కన్స్ట్రక్షన్కి కూడా 1% కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో, అంటే మీరు ఒక ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తే ఆ టోటల్ కన్స్ట్రక్షన్కి అయ్యేటువంటి ఖర్చులో 1% లేబర్ సెస్ కట్టాలి. సో ఆల్రెడీ లేబర్ సెస్ కొంత శాతం మీరు మున్సిపాలిటీ ప్లాన్ అప్రూవల్ టైంలో కొంత కట్టింటారు. సో అది అడ్వాన్స్ ట్యాక్స్గా మేము పరిగణిస్తాము, అంటే పూర్తిగా ట్యాక్స్ కాదు, పూర్తిగా సెస్ కాదు. సో కనుక ఎవరైతే ప్లాన్ అప్రూవల్ టైంలో 1% లేబర్ సెస్ కట్టింటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర నుండి ఎస్టిమేషన్, కాస్ట్ ఆఫ్ ఎస్టిమేషన్ ఎంత ఉంటుందో దానికి రిలేటెడ్ డాక్యుమెంట్స్
మాకు లేబర్ డిపార్ట్మెంట్ దగ్గరికి తీసుకొని రావాలి. తీసుకొని వస్తే మీ టోటల్ కాస్ట్లో 1% లేబర్ సెస్ అనేది రెమిటెన్స్ చేయబడుతుంది. ఒకవేళ లేబర్ సెస్ అనేది మీరు మున్సిపాలిటీ అప్రూవల్ టైంలోనే మీ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్కి కట్టినటువంటి లేబర్ సెస్కి అంతా కూడా ఈక్వల్ అయితే ఎక్కువ తర్వాత కట్టాల్సిన అవసరం ఉండదు. కానీ అది అసెస్ చేయడానికి మాత్రం మీరు దయచేసి మీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మాకు దగ్గరికి తీసుకొని రావాలి. రిలేటెడ్ డాక్యుమెంట్స్ అంటే మీరు బ్యాంకు లోన్కి ఏదైనా అప్లై చేసుకొని ఉన్నప్పుడు ఇంజనీర్ ఎస్టిమేషన్ ఒకటి పెట్టింటారు, ఎస్టిమేటెడ్ కాస్ట్ ఒకటి ఇంజనీర్ తయారు చేసి ఇచ్చింటాడు. సో అది నాకు తీసుకొని రావాలి. రెండవది వచ్చేసి మీరు బిల్డింగ్ ప్లాన్ అప్రూవల్ టైంలో మీకు మున్సిపాలిటీ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత బిల్డింగ్ అప్రూవల్ ప్రొసీడింగ్స్ ఒక కాపీ ఇచ్చింటారు, ఆ కాపీ తీసుకొని రావాలి. సో ఇవి రెండు లేనప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్కి ఏదైనా మీరు ఫైల్ చేసింటారు, రిటర్న్స్ ఫైల్ చేసింటారు. సో ఈ రెండు విషయాన్ని మీరు గమనించండి. చిన్నపిల్లల్ని పెట్టుకోవడం అనేటువంటిది చట్టరీత్యా నేరం ఒకటి, రెండవది వచ్చేసి సెస్ అనేటువంటిది కట్టడం అనేది మ్యాండేటరీ. సో ఈ రెండు కూడా నంద్యాల పట్టణ ప్రజలు, భవన నిర్మాణ కార్మికులు, భవన నిర్మాణ యజమానులు, సంస్థలు, హోటల్స్ అందరూ కూడా అన్ని రకాల సంస్థల యాజమాన్యాలు గుర్తించుకోవాల్సిన విషయము. ఈ నెల 27 నుండి 3 రోజుల పాటుగా అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సీనియర్ హాకీ పోటీలకు నంద్యాల జట్టు ఎంపిక కావడం జరిగిందని హాకీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు చాణక్యరాజు తెలిపారు. ఈ మేరకు పోటీలలో పాల్గొననున్న హాకీ సీనియర్ టీం క్రీడాకారులకు క్రీడా దుస్తులు వారు అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్టీఫెన్, విల్సన్, దివాకర్లు హాజరై టీ-షర్ట్స్ క్రీడాకారులకు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు దివాకర్ మాట్లాడుతూ నంద్యాల నుండి రాష్ట్ర స్థాయి హాకీ సీనియర్ జట్టు పోటీలలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావాలని కోరారు. క్రీడాకారులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంపికైన క్రీడాకారులు వినయ్ కుమార్, శ్రావణ్, మధు, శాంసన్, శివ, వినోద్ కుమార్, ఓబిలేసు, రాఘవ, కుష్మంత్, మధు, వాసు, ఉరుకుందు, కిరణ్, మహేంద్ర, వంశీ, సాయి, వాజిద్లు ఉన్నారు. మరి వారు లేని పక్షంలో మరి వాళ్ళ తమ్ముడు మణికిరాజ్ గారు, అట్లాగే మరి విల్సన్ సార్ గారు, అట్లాగే స్టీవెన్ సార్ గారు మరి రావడం జరిగింది. మరి వారి సమక్షంలో మరి వారికి ఈ టీ-షర్ట్స్ ను అందజేయాలని కోరుతూ మరి అక్కడ వెళ్ళినప్పుడు మన హాకీ నంద్యాల తరఫున రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఇక ఇప్పటి నుంచి హాకీ నంద్యాల తరఫునే మరి టీమ్స్ అన్ని వెళ్తాయని నేను అనుకుంటున్నాను. మరి మీరు కూడా చక్కటి ప్రదర్శించి మరి నంద్యాల తరఫున మీరు నేషనల్ కూడా సెలెక్ట్ కావాలని నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. విజయవాడలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయు అధ్యక్షులు మరియు తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, యూనియన్ పెద్దలు సోమసుందరం ప్రసాద్, ఆలపాటి సురేష్, నల్లి ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్యామ్ సుందర్లాల్ మరియు నంద్యాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడు చలంబాబు మాట్లాడుతూ నంద్యాల ప్రాంతంలో పాత్రికేయులపై జరిగిన దాడులకు పాత్రికేయులు అందరూ ఏకమై పాత్రికేయులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరుతూ రిలే దీక్షలు చేపట్టి ఎస్సీ కేసులను కొట్టివేయించామని తెలిపారు. అలాగే పాఠశాలలో ఫీజుల విషయంలో పాత్రికేయులు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో పాత్రికేయుల పిల్లలకు 50% రాయితీ ఇచ్చే విధంగా విద్యాశాఖ మంత్రితో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. అదేవిధంగా అర్హత కలిగిన వారందరికీ ఇంటి స్థలాలు ఇప్పించాలని, అందుకు అనుగుణంగా జిల్లా రెవెన్యూ అధికారులకు రెవెన్యూ శాఖ మంత్రి మరియు రెవెన్యూ ఉన్నతాధికారులు ఆదేశాలు వచ్చేలా కృషి చేయాలని కోరారు. పాత్రికేయులకు అడ్మిషన్లు మంజూరు చేయాలని, సమాచార శాఖ అధికారులతో మాట్లాడి అందరికీ న్యాయం చేయాలని కోరారు. సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై ఆరోపణలు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తీసుకుపోయేదానికంటే మనం సాధించేవి మనకి ఎక్కువ మనం తీసుకెళ్తే బాగుంటుంది. కాబట్టి ప్రతిదీ మనం కష్టపడుతున్న ప్రతిదీ మేము యూనియన్ గ్రూప్లలో పెడుతున్నాం. ప్రతి ఒక్క అసెంబ్లీ కాన్ఫరెన్స్ కూడా మేము పెడుతున్నాం. కార్యక్రమాలన్నీ మేము అందరి దృష్టికి తీసుకెళ్తున్నాం. కానీ ఇక్కడ ఈ జర్నలిస్ట్ పిల్లలది ప్లస్ స్థలాలు సార్ ఇంటి స్థలాలు కొంచెం 4 రోజులు టైం తీసుకుని ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇమ్మీడియట్ గా ఫీజు కట్టాలి, పిల్లలు చేర్చుకోవడం లేదు సార్. కాబట్టి ఆ ఫీజు రాయితీని మనం ఖచ్చితంగా ఒకటి తొందరగా తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్.
ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, ఇటీవల మన సమాచార శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి గడిచిన 5 సంవత్సరాలలో చేసినటువంటిపై విచారణ జరపాలని మా నంద్యాల జిల్లా ఏపీడబ్ల్యూజే తరఫున అంటే మధు నేను ఇద్దరం మా నంద్యాల కూటం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కార్యకర్తలు నాయకులు మనోధైర్యంగా ఉండాలని, ప్రజల పక్షాన నిలబడడానికి అందరూ కలిసి ముందుకు రావాలని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కోరారు. ఈ మేరకు పాణ్యం మండల కేంద్రంలో కార్యకర్తలు నాయకులతో వారు సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా తీర్పును గౌరవిద్దామని, గెలుపు ఓటములు దైవాధీనమన్నారు. కార్యకర్తలు నాయకులు మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలని, మీ అందరికీ అండగా ఉంటానని భరోసా కల్పించారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మంచి చేసేందుకు నిలబడాలని పిలుపునిచ్చారు. ఓటమికి గల కారణాలను గుర్తించి వాటిని అధిగమించి రానున్న కాలంలో విజయానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. అందరం కూడా కొనసాగించాల్సిన అవసరం. కానీ ఒకటి బాధాకరం ఏమంటే, మనం కష్టపడి ఈ 3 సంవత్సరాలు అన్నీ వదిలిపెట్టుకొని అంత కష్టపడి పనిచేసే ప్రజలు మన సేవను గుర్తించలేదనేది ఒక బాధ తప్ప, ఓటమి గెలుపులు దైవాధీనం. మనమే ఇంతకుముందు కూడా ఓటమి ఇస్తాం, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా దాని గురించి పెద్దగా ఏమీ లేదు. కానీ మనం ఎందుకు ఓడిపోయినాం అనేది ఒకసారి మనం చూసుకుంటే కొన్ని కారణాలు మనం ఈ 5 సంవత్సరాల్లో మన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ మన ఊళ్ళో మన నాయకుని కానీ కార్యకర్త కానీ వాళ్ళు చెప్తే ఒక పని కూడా చేయలేని పరిస్థితులు మనం 5 సంవత్సరాల్లో అది ఒక మైనస్. ఎవరిని ఓటు అడగనికి పోయినా కూడా మన నాయకులు కానీ కార్యకర్తలు కానీ మీది ఇప్పించేదని ఆల్రెడీ డైరెక్ట్గా మాకే వస్తానని ఉద్దేశం ఒకటి, అది ఒకటి. మన కార్యకర్తలు ఇంకా మనకు ఏమంటే మన ముఖ్యమంత్రి అన్ని బట్టలు చెప్తున్నాడు, మనకంతా ఓటు కొట్టాలి. మీరెంతా విన్నారో మేము ఎట్లా ఉన్నామో మీరు కూడా ఖచ్చితంగా ప్రజలు ఓట్లు వేస్తారనేది. అంటే ఇంకా పూర్తి మనం అంతకుముందు 2019లో మనం ఏదైతే సీరియస్గా తీసుకొని ఎలక్షన్ చేసామో, ఈ ఎలక్షన్లో మనకు అంతా ప్రజలు మనమ్మడే ఉన్నారు, అందరూ మనకు ఖచ్చితంగా ఓట్లు వేస్తారనేది మనం ఇంకా కొద్దిగా అంటే కొద్దిగా అలసత్వంతో మనకు కొద్దిగా ఉండడం అనేది కూడా మనకు కొద్దిగా మైనస్ కావడం అనేది కూడా ఒకటి. దాంతోపాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనకు ప్రజలకు మాత్రం మనం అందరం కూడా నామినేషన్ విత్డ్రా అయిపోయేంత వరకు కూడా టోటల్గా మొత్తం అంతటి సర్వే జరుగుతుంది, ఎక్కడ కూడా మనకు మైనస్ కాలేదు. 4 రోజులు 5 రోజులు ఉండగా మనం పెద్దగా ఆలోచన చేయలేం, ఆల్రెడీ మనకు ఇబ్బంది లేదనే టైంతో మనం ఈ 5 రోజులలో మొత్తం సెల్ ఫోన్లో ల్యాండ్ టైటిలింగ్ కానీ లేకుంటే ఈ సూపర్ 6 కానీ ఇవన్నీ బాగా లేడీస్ దగ్గర వెళ్ళేదని వాళ్ళకు ఫోన్లు రావడం, సెల్ ఫోన్లో చేయడం అది ఒకటి పెద్ద మనకు ఒక మైనస్. అంటే మన ముఖ్యమంత్రి ఒకటే చెప్పడం జరిగింది, మనం ఏదైతే చేయడానికి అవకాశం ఉందో దాన్నే చెప్తాం, మన ప్రజలు మోసం చేసి ఓట్లు వేయించుకోవద్దనేది ఉద్దేశం. మనం కూడా కొన్ని అంటే ఆల్రెడీ మనం వాళ్ళు సూపర్ 6 పెడుతున్నారు, మనం కూడా ఏదో ఒకటి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే మనం ఆ డబ్బులు ఎక్కడి నుంచి చేస్తాం, మనం చేయలేము, మనం ఎంతవరకు చేద్దాం అంతవరకే చెప్తాం తప్ప ప్రజలు మోసం చేయాల్సిన అవసరం లేదనేది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అందుకే మనం ఏదైతే చేయడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా చేస్తామనే ఉద్దేశంతోనే మన నాయకులతో వదిలిపెట్టడం జరిగింది. కాబట్టి అంటే ప్రజలు మాత్రం వాళ్ళు నమ్మినారు సూపర్ 6. దాన్ని మనం అందరం కూడా ఒక 5 నెలలు 6 నెలలు వాళ్ళు ఏం చేస్తారో మనం అంతా ఒక్కసారి చూడాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు కానీ ఒకటి మాత్రం బాధాకరం ఏమంటే, మనం 2019లో ఎమ్మెల్యే గెలిచినప్పుడు మనం వాళ్ళ శిలా పలకాలు అన్నీ బాగున్నాయి. మనం ఇంతవరకు వాళ్ళ శిలా పలకాల జోలు కానీ లేకుంటే ఒకరి గురించి ఒకరి ఇంటి ముందు పోవడం కానీ మనం లేదు. కానీ ఇది కొత్త సాంప్రదాయాన్ని సృష్టించడం జరుగుతుంది. ఇప్పుడున్న ప్రజలకు కూడా అనేది పెంచాలి. మనం లేదో అది ఇదని మాట్లాడే పరిస్థితి ఉండేటట్టు ఇప్పుడు ఎవరు ఎటువంటి లేనటువంటి అది డైరెక్ట్గా ప్రజలు కూడా
తెలిసే అవకాశం ఉంది కాబట్టి మనం ముఖ్యంగా కార్యకర్తలు మనం కోరేది ఏమంటే మనం ఎటువంటి పరిస్థితుల్లో మనం మనోధైర్యాన్ని కోల్పోకుండా మనం అందరూ కూడా ఇప్పుడు సర్పంచులు ప్రతి ఒక్క సర్పంచ్ మన వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళందరినీ కూడా మనం కోరేది ఒకటే, మహానది సిరివెల్ల నల్లమల్ల అటవీ ప్రాంతంలో చిరుతపులి దాడిలో పచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ షేక్ మెహరూన్ బి మృతి చెందినది. ఆ మహిళ వంట చెరుకు కొరకు అడవిలోకి వెళ్లిన సందర్భంలో చిరుత దాడిలో మృతి చెందినట్లు సమాచారం. వంట చెరుకు కోసం వెళ్లిన షేక్ మెహరూన్ బి ఎంతవరకు తిరిగి రాకపోవడంతో వారి మృతురాలి బంధువులు అడవిలో గాలించగా చిరుతపులి దాడిలో మృతి చెందినట్లు గుర్తించడం జరిగిందని తెలిసింది. వెంటనే వారు అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని చేరవేయగా అటవీశాఖ అధికారులు చలమ రేంజ్ ఆఫీసర్ ఈశ్వరయ్య, డిఆర్ఓ రాజు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. చిరుతపులి దాడిలో మహిళ మృతి చెందడంతో అక్కడి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎత్తపోతారు ఇల్లు కొండ చెట్లు ఏదైనా ఆదురు జర్రాగిలో పక్కన ఉన్నాయి నంద్యాల జిల్లా ఆర్లగడ్డ పట్టణంలోని పాతూరు వీధిలో మంగళవారం దంపతులపై హత్యాయత్నం జరిగింది. అట్ల భాస్కర్ రెడ్డి, ఆయన భార్య అట్ల శ్రీదేవిలపై గుర్తు తెలియని దుండగులు కళ్లల్లో కారం పొడి చల్లి కత్తులతో దాడి చేసి నరకడంతో భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవి మృతి చెందగా భాస్కర్ రెడ్డి తీవ్ర గాయాల పాలయ్యాడు. క్షతగాత్రుణ్ణి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషమ పరిస్థితి ఉండగా భాస్కర్ రెడ్డిని మెరుగైన చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆర్లగడ్డ ప్రభుత్వాసుపత్రిలో శ్రీదేవి మృతదేహాన్ని ఉంచారు. ఎవరైనా సార్ ఇటు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్యకర్తలకు అండగా ఉంటామని మున్సిపల్ చైర్పర్సన్ పై జరిగిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. బడిఈడు పిల్లలను తప్పనిసరిగా బడిలో తల్లిదండ్రులు చేర్పించాలని సూచించిన ఎంఈఓ. ఈ నెల 29వ తేదీ మెగా లోక్ అదాలత్ రాజీయే రాజ్యమార్గమని సద్వినియోగం చేసుకోవాలని కోరిన న్యాయవాదులు. కు డయల్ చేసి ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన సమాచారం, సమస్యల పరిష్కారం, సూచనలు తెలియజేయవచ్చన్న డిపో మేనేజర్. జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న లైన్మెన్లకు టూల్ కిట్ల పంపిణీ. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించిన విద్యుత్ శాఖ ఏఈ. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డయేరియా వ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమం. సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు పాటించాలని సూచించిన మున్సిపల్ కమిషనర్. 19 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే బాల కార్మిక చట్టాల ప్రకారం కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించిన అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్. రాష్ట్ర స్థాయి సీనియర్ హాకీ పోటీలకు నంద్యాల జట్టు ఎంపిక, క్రీడాకారులకు టీ-షర్ట్స్ అందజేత. రజక ఎస్సీ జాబితా కోసం సైనికుల్లా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చిన ఏపీ రజక ఎస్సీ సాధన చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నందవరం శ్రీనివాసులు.
కార్యకర్తలు నాయకులు మనోధైర్యంగా ఉండాలని కోరిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. నల్లమల్ల అడవిలో చిరుతపులి దాడి, మాజీ ఉప సర్పంచ్ షేక్ మెహరూన్ బి మృతి. నంద్యాల జిల్లా ఆర్లగడ్డ పట్టణంలోని పాతూరు వీధిలో దంపతులపై హత్యాయత్నం, భార్య శ్రీదేవి మృతి. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.